గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సలీం. నేను హైదరాబాద్ హఫీజ్పేటలో ఉంటాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్రస్తుతానికి నేను వెస్టీజ్ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. నా ఇన్కమ్ వచ్చేసి 1,12,000. నేను ప్రజెంట్గా ఇప్పటివరకు ఏదైతే ఇంట్లో ఉంటున్నానో ఆ ఇంటి లొకేషను ఇంకా చూపించడానికి, తర్వాత నేను డియూసీడీ అయిన తర్వాత ప్రజెంట్ ఉన్న ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది నాది, డియూసీడీ అయిన తర్వాత ఎలా నా లైఫ్ స్టైల్ ఉండబోతుంది అనేది వీడియో రెండు తీసి మీకు చూద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను మా ఒకసారి ఇల్లు చూపించి దాని గురించి మీతో 2 విషయాలు మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా యొక్క డ్రీమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నా డ్రీమ్స్ అనమాట. ఫ్యూచర్లో ఇంకా కాబోతున్నాయి. ఇంకా ఇది నా డ్రీమ్ హౌస్. ఇదే కాకుండా ఇప్పుడు నాదొక డ్రీమ్ ఉంది, 100 విల్లాస్ వెస్టీజ్ ఇంకా విన్నింగ్ టీంలో, నా టీంలో ఒక 100 మంది క్రౌన్లు కావాలి, ప్లస్ వాళ్ళ ఇన్కమ్ గిట్ట 1 to 2 lakh మధ్యన కావాలి. తర్వాత ఈ 100 విల్లాస్ ఏదైతుందో మేము సిటీకి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఒక 150 ఎకరాలు తీసుకొని, దాని తర్వాత మా క్రౌన్స్ అందరి ఇండ్లు ఈ మోడల్గా ఉండాలి అనేటటువంటి ఫోటో నేను డ్రీమ్ పెట్టుకున్నాను. సో ప్రజెంట్ ఇది మా ఇల్లు. ప్రజెంట్ ఉంటున్న ఈ సిచ్యువేషన్ నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇది మా కిచెన్ రూము. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే, రేపు ఈరోజు ఉండబోయే లైఫ్కి, రేపు డియూసీడీ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా పిల్లలు, మా బాబు సమీర్, మా పాప సుహానా బేగం. సో నేను యూట్యూబ్లో చేసే వీడియోస్ అన్నీ ఇక్కడనే చేస్తుంటాను. సో ఇది నేను ఉండే ప్రజెంట్ ఇల్లు సిచ్యువేషన్. బయట మాది. ఒకసారి బయట వాతావరణం కూడా ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్, ఇది మా ఇంటి యొక్క వాతావరణం. మేము ఉండే సిచ్యువేషన్, ఈ ఇంట్లో ఉంటున్నాము. అయితే నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజెంట్ నేను యాక్చువల్గా ట్రావెల్స్ బిజినెస్ ఉండే ఒక 24 months క్రితం వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు దాంట్లో నాకు పెద్ద లాస్ రావడం వల్ల, ఓలా క్యాబ్ రావడం వల్ల లాస్ అయ్యి నాకు ఇంచుమించు 24 లక్షలు అప్పు అయిపోయి ఉండే. కానీ అదే అప్పుకు ప్రతి నెల ఇంట్రెస్ట్ 70,000 కడుతూ నా ఇన్కమ్ అనేది లేదు. నెలకి 70,000 రూపాయలు కడుతూ నేను వెస్టీజ్ బిజినెస్ బిల్డ్ చేస్తూ 24 నెలల్లో క్రౌన్ అయ్యాను. ఆ ఉన్న కాస్త అప్పు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఇంకా అప్పు పెరిగింది కానీ తరగలేదు. కానీ ఇప్పుడు ఇంకొక 24 months లోపల నేను డియూసీడీ అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి బిజినెస్ నేను బిల్డ్ చేస్తున్నాను, ఇది మీకు ఒక హోప్ ఇవ్వడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. నేనున్న పరిస్థితుల్లో చేస్తున్నానంటే మీరు 100% చేసి సక్సెస్ అవుతారు. తర్వాత ఈ డియూసీడీ అయిన తర్వాత నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు చేయను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ వెల్. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. థ్యాంక్ యూ.